నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. ముందుగా ప్రేక్షకులకి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిడదవోలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మరియు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ఇచ్చేసి మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్యం కోసం అల్లుపెరగని పోరాటం చేసిన యోధులను స్మరించుకొని వారి ఆశయ సాధన కోసం నేటి తరం పోరాడాలని అన్నారు. ప్రతి ఒక్కరికి చిన్నతనం నుండి జాతీయ భావాన్ని, దేశభక్తిని పెంపొందించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు టీడీపీ పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ, నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, విద్యార్థులు పాల్గొన్నారు. हिंदुस्ता हमारा हमारा सारे जहां से ఎవరిలో చప్పట్లు ఎవరో కొట్టకండి. సెల్యూట్ చేయండి. Salute! Honor! Salute! Honor! Salute! Honor! Let's begin. सारे जहां से अच्छा. सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा सारे जहां से अच्छा हम बुलबुले गई सिकी ये गुलसिता हमारा चलवन्ना हिमाचलयनु तव शुभाशिष मागे गावे तव प्रिय गाथा. जय हिंद. I stand on a foot and salute this emotion that every Indian has on this day of celebration. Thank you. అమ్మ ఒకసారి తీసుకురండి. సార్ 1 మినిట్ సార్ 1 మినిట్. ఓకే సార్, డన్. 8వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అట్లాగే ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వారందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, వారితో పాటు పట్టణ పార్టీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, అలాగే మండల పట్టణ పార్టీ సెక్రటరీ గారు అయినటువంటి తిరుపతి సత్యనారాయణ గారు, అట్లాగే మండల పార్టీ అధ్యక్షులు సింహాద్రి రామకృష్ణ గారు, మన నిడదవోలు మండల పార్టీ అధ్యక్షులు వెలగన సూర్యారావు గారు, పెరవల్లి మండల పార్టీ అధ్యక్షులు అధికాల శ్రీను గారు, మరి వీరందరికీ వారితో పాటు నియోజకవర్గ స్థాయి నుంచి విచ్చేసినటువంటి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి చిన్నారులు అందరికీ పేరు పేరున నా యొక్క 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజులన్నీ కూడా ఏదైతే మన పూర్వీకులు పెద్దలు త్యాగాలు చేసి 200 సంవత్సరాలు సుమారుగా మరి పరాయి పాలనలో వేరే వారి కబంధ హస్తాల్లో మరి చిక్కుకుపోయినటువంటి మన జీవితాలన్నింటికీ కూడా స్వేచ్ఛ, స్వాతంత్ర్యం అన్నీ కూడా ప్రసాదించి ఈవేళ ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి ప్రభుత్వాలు మనల్ని అందరినీ కూడా పరిపాలించేటటువంటి విధంగా ఏర్పాటు చేసినటువంటి మరి మన స్వాతంత్ర పోరాట అమరవీరులందరికీ కూడా ఈ సందర్భంగా మరి మనం నివాళులు అర్పించుకుంటూ, వారందరికీ నివాళులు అర్పించడంతో పాటు వారందరినీ గుర్తు తెచ్చుకుంటూ, వాళ్ళు చేసినటువంటి త్యాగాలు ఎలాంటి త్యాగాలు
దేశం కోసం వారందరూ కూడా చేశారన్నది మనం ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. చిన్నారులందరికీ కూడా చెప్పాలి. వాళ్ళు కూడా క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాల్ని ఆచరించేటటువంటి విధంగా. ఇంచేత చెప్తున్నామంటే మరి అంతటి పరాయి పాలనని స్వేచ్ఛ స్వాతంత్రాన్ని కాపాడుకోవడం కోసం మరి మన వాళ్ళందరూ ప్రాణత్యాగాలు చేశారు. అలాంటి పాలన ఎలా ఉండేది అన్నది మనం చూడాలంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో గత 5 ఏళ్లలో మనం ఏ పాలన అయితే చూసామో తెల్లవాళ్ల పాలన కంటే కూడా దుర్మార్గమైన పాలన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సవి చూసింది. ఇవాళ స్వేచ్ఛ కోల్పోయింది, స్వతంత్రం కోల్పోయింది, వాక్ స్వాతంత్రాన్ని కోల్పోయింది, భావ స్వేచ్ఛని కోల్పోయింది. అలాగే ఎవరికి వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ మతాలు కానీ కులాలు కానీ వాళ్ళ యొక్క స్వేచ్ఛను కూడా హరిపోయింది, భావ స్వేచ్ఛని కోల్పోయింది. అలాగే ఎవరికి వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ మతాలు కానీ కులాలు కానీ వాళ్ళ యొక్క స్వేచ్ఛను కూడా హరించిన సంవత్సరాలు. ఈ ఆగస్టు 15 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మనందరం కూడా ఏమనుకోవాలంటే గత 200 సంవత్సరాల పాలనే కాదు, ఈ 5 సంవత్సరాల పాలన కూడా నుంచి కూడా విముక్తి అయ్యి ఈవేళ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం భారతదేశంతో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం కూడా ఈ 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని నిజమైనటువంటి స్వాతంత్ర దినోత్సవంగా, నిజంగా మనకి పెద్దలు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని మళ్ళీ కాపాడుకోగలిగామనేటటువంటి విధంగా మన వాళ్ళందరూ కూడా జరుపుకుంటా ఉన్నాం.